అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డ్ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా రేషన్ కార్డు మీరు పొందాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు కానీ, రైతు రుణమాఫీ, ప్రతి సంక్షేమ పథకానికి కూడా రేషన్ కార్డు అనేది అత్యంత కీలకం కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి సంక్రాంతి నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదేవిధంగా అర్హత లేనటువంటి వారి కార్డులు కూడా, పాత కార్డులు కూడా రద్దు చేస్తాం, కొత్త వారికి రేషన్ కార్డులు ఇస్తాం, అప్లికేషన్ ప్రాసెస్ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక మరి ఆదాయ పరిమితి మరి పెంచుతారా లేదా అనే అంశాల మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి అప్లికేషన్ల స్వీకరణకు సంబంధిత శాఖ అయితే సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని, అంటే ఇతర రాష్ట్రాల్లో ఎంత ఆదాయం ఉన్న వారికి వైట్ రేషన్ కార్డు ఇచ్చారు, ఎంత ఆదాయం కంటే మించి ఉంటే వైట్ రేషన్ కార్డు ఇవ్వలేదు, ఈ విధంగా అన్ని రాష్ట్రాలను సంప్రదించి డేటా మొత్తం సేకరించడం జరిగింది. మరి ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. మరి వారంలోపే మరోసారి క్యాబినెట్ భేటీ కూడా కానున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి మరి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇక ప్రభుత్వం స్పీడ్ అయితే పెంచింది. ఇక్కడ చూస్తే ఎంత ఆదాయం, సంవత్సరాదాయం ఎంత ఆదాయం లోపు ఉంటే రేషన్ కార్డులు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్లో 1,20,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే రేషన్ కార్డు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 ఉండాలి. తమిళనాడులో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,00,000 ఆదాయం లోపు ఉంటే రేషన్ కార్డు ఇస్తున్నారు. గుజరాత్లో 1.8 లక్షలు పట్టణ ప్రాంతాల్లోనే అంతే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే. గోవాలో 1.20 లక్షలు, ఒడిశాలో 1.20 లక్షలు, తర్వాత మహారాష్ట్రలో 44,000, 59,000, తర్వాత కేరళ 3 లక్షలు. ఈ విధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంది. కాబట్టి మరి ఆదాయ పరిమితి పెంచాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నారు. మన తెలంగాణలో అయితే 1,50,000 లోపు ఉంటే గ్రామాల్లో, 2 లక్షల లోపు నగరాల్లో ఇన్కమ్ ఉండాలి. అదేవిధంగా తర్వాత 3.5 ఎకరాల తరి పొలం, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉంటే ఉన్నవారికి మాత్రమే ఈ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండేది గతంలో. మరి ఇప్పుడు వీటిని మార్చాలని చెప్పేసి ఆ ప్రజలందరూ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా మరి క్యాబినెట్ మీటింగ్లో త్వరలో ఒక నిర్ణయం అయితే తీసుకోనుంది. దాదాపు 10 లక్షల పైచిలకు దరఖాస్తుల్లో లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లు అవుతుంది. రాష్ట్ర జనాభా 3.8 కోట్లని ఓ అధికారి తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండగకి అటు ఇటుగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఆదాయ పరిమితి కొంతవరకు పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇన్కమ్ చేసి ఇక రేషన్ కార్డులు ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి అంశం మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.